కరుణాకర్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ కామెంట్స్. నాపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేసినా నేను చెప్తూనే ఉంటా. నేను నాయకుడిని కాదు, స్వచ్ఛమైన హిందువును. హిందూ ధర్మం పట్ల పూర్తి నమ్మకం ఉన్నవాణ్ణి. నాపై ఎన్నిసార్లు దుష్ప్రచారం చేసినా ఎవ్వరు నమ్మరు. స్వామి అనుగ్రహించారు కాబట్టి 2 సార్లు టీటీడీ చైర్మన్ గా, 3 సార్లు బోర్డు సభ్యులుగా అవకాశం ఇచ్చారు. ఒకసారి అవకాశం ఇస్తేనే స్వామి అనుగ్రహంతో బోర్డు సభ్యులని చెప్పే మీరు 2 సార్లు స్వామి అనుగ్రహంతో చైర్మన్ అయిన వాణ్ణి నేను. నాపై ఎన్ని కేసులు పెట్టినా నేను భయపడేది లేదు. రాజకీయాల కంటే నాకు హిందూ ధర్మ పరిరక్షణే ముఖ్యం. భగవద్భక్తునిగా మీరు నన్ను నాస్తికుడుగానో లేకపోతే క్రిస్టియన్ మతాన్ని ఆచరించేవాడుగానో మీరు మాట్లాడినంత మాత్రాన నేను నాస్తికుడిని కాదు, కిరస్తానిని కాదు. నేను స్వచ్ఛమైనటువంటి హిందువును. ఆ హైందవ ధర్మ పరిరక్షణ కోసమే మీ మాదిరిగా ఉద్యోగాలు కొట్టడానికి రాజకీయాలు చేసినటువంటి వాడిని కాదు. నేను హిందూ ధర్మం పట్ల అపరిమితమైనటువంటి అనురక్తి కలిగి భక్తి విశ్వాసాలతో అనేక పూజ్యనీయులైనటువంటి స్వాముల ద్వారా విషయ సంగ్రహం చేసి మాట్లాడేటువంటి వ్యక్తినే తప్ప నోటికి వచ్చినట్టుగా మాట్లాడేవాడిని కాదు. అలాగే స్వామివారు నన్ను కనుకరించినాడు కాబట్టే అనుగ్రహించినారు కాబట్టే నాకు 3 సార్లు టీటీడీ బోర్డు పదవి, 2 సార్లు టీటీడీ బోర్డు అధ్యక్ష పదవి ఇచ్చినాడు. ఆయన అనుగ్రహం లేకపోతే ఇవి రావు అన్న సంగతి మీకందరికీ తెలుసును. మీరేమో ఒకసారి టీటీడీ పదవి పొందగానే భగవత్ అనుగ్రహమంతా మా మీద ఉండటం కారణంగా నాకు ఈ అవకాశం వచ్చిందని చెబితే, నాకు 2 సార్లు అధ్యక్ష పదవిని, 3 సార్లు బోర్డు మెంబర్గాను భగవంతుడు ఇచ్చినాడంటే నాకు అనుగ్రహం కాకుండా భగవంతుడు నా మీద కోపంతో నాకు ఆ పదవి ఇచ్చినట్ట? మీరు మాయమాటలు చెబితే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. మీకంటే కొన్ని వేల లక్షల రెట్లు నేను హిందూవాదిని, వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి. ఆ విగ్రహం అలా ఉంచటం 1.5 సంవత్సర కాలంగా మీ హయాంలో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు, అధికారంలోకి రాకపూర్వము మా మీద విపరీతమైనటువంటి నిందారోపణలు మోపి మేము హైందవ వ్యతిరేకులము, హైందవ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాము అని చెప్పినటువంటి వాళ్ళు మీ హయాంలో ఏం జరుగుతోంది అని నేను ఎత్తి చూపితే అది శనిగ్రహ విగ్రహం అని మాట్లాడతారా? శనిగ్రహానికి శంకు చక్రాలు ఉంటాయా? ఏం మాట్లాడతారండి? మీ ఇష్టం వచ్చినంత చేసుకోండి. నన్ను ఏం చేసుకోవాలనుకున్నా మీ ఇష్టం వచ్చినట్టుగా ఎన్ని కేసులైనా ఇరికిచ్చి నన్ను జైల్లో పెట్టండి. నేను హైందవ ధర్మం కోసమని పోరాడకుండా ఉండేటువంటి ప్రసక్తి లేనే లేదు. నాకు రాజకీయాల కంటే హిందూ ధర్మాన్ని కాపాడటమే లక్ష్యంగా, ఆ భగవంతుని ఆదేశంగా ఉద్యమిస్తా, పోరాడతానని తెలియజేస్తున్నా.